రన్నింగ్ రేస్ అయితే పెట్టారు కొనాలి. ఒక మన జర్నీ అయితే 220 కిలోమీటర్స్ అయితే అయిపోయింది అనమాట. 1207 సో వచ్చేకాల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వాటి సో బేసికల్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రెస్ గివర్ చేసేది అనమాట. నేనైతే ఓవర్ ఇంటికి అయిపోతున్నాను. ట్రైన్ జర్నీ అయిపోతుందన్నమాట. మనం పల్లెటూరు ఎక్స్ప్రెస్ అయితే 1273 అయిపోతుంది అనమాట. మా స్క్రీన్ అయిపోతే ట్రైన్ మొత్తం చాలా కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే చూస్తున్నాం మొత్తం ఏ స్టేషన్ అయితే మన మీరైతే. అండ్ మొత్తం హల్చా నడుస్తున్నాం. ముందే లేట్ అయిపోయినాయి మనం కూడా అనమాట. బస్ కోసం దొరకలేకుండా మనకైతే స్టేషన్లో అయితే. అండ్ ఫైనల్ ఇదనమాట మన కోచ్ అయితే. నాదైతే వెయిటిలేజ్ 7 ఆగిపోయింది అనమాట. సో నాదైతే టికెట్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు చూద్దాం ఎట్లా ట్రైన్ జర్నీ అయితే అయితే. అండ్ ఛానల్ వరకు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముంగడే చూసేసే సీన్స్ అయితే ఖతర్నాక్ ఉంటాయి. అండ్ ఇంకా చూసేసారు భయ వాళ్ళ ఇంటికి పోలే భయ మొత్తం మరొడలేదు ఇంకా ఉంటాయి డేస్ అది. సో దాని బాధ మీద పోతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అండ్ ముంగడు వేసారు బాగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బాగా ట్రైన్ వెయిటింగ్ చేస్తున్నాడు. సో అది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం అనమాట. మొత్తం ఎట్లా నర్వస్ ఫీల్ అవుతుంది ట్రైన్ జర్నీ అయితే. బై ఫస్ట్ టైం అంటే ట్రైన్లో నెక్స్ట్ ట్రై చేసినాం బట్ ట్రైన్లో ఎప్పుడు చేయలేదు అనమాట. సో దట్ ఈస్ ఇదని ఇప్పుడైతే మన S6 కోచ్ అయితే ఎక్కినాం అనమాట. అండ్ ఇప్పుడైతే బాగా చూస్తున్నాం మొత్తం హల్చల్ నడుస్తుంది ట్రైన్లో మొత్తం ఫుల్ రష్ అయింది నాకు మాత్రం. అండ్ ఇక మీరైతే ముంగడు చూసేయారు సీన్స్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. సో గైస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసిందంటే 12704 అనమాట. అండ్ ఇట్లా వచ్చేసి మనకి సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యి హౌరా స్టేషన్ వరకు వెళ్తుంది అనమాట. సో మొత్తం కోల్కతా అనుకోండి నియర్ బై అయితే కోల్కతా వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు శ్రీకాకుళం వరకు అయితే వెళ్ళిపోతాం ట్రైన్ అయితే. 3 night ట్రావెల్ అయితే లిటరల్లీ చెప్తున్నాను ఫస్ట్ టైం కదా నర్వస్ అయితే ఫీల్ అవుతున్నా. బట్ చూద్దాం మంచిగా అయితే చేద్దాం వీడియో అయితే. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మనం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే. అండ్ ఇంకా ముంగట చూసి మన ఇచ్చిందనమాట. ఇప్పుడైతే ఉసురుగా బస్ జానే వాలి మనదే అనమాట. బయట అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు ఇస్తారు అనమాట. ఇప్పుడైతే ట్రైన్ 1 minute ఉందండి స్టార్ట్ చేయడానికి అయితే. బాయ్ సికింద్రాబాద్ జంక్షన్ కొండే ఉన్నాయి బాయ్ లిటరల్లీ. बाय बाय सिकंदराबाद जंक्शन. సో గైస్ మీరైతే ఇప్పుడు ట్రైన్ ట్రావెల్ చేస్తాం అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. తొందరగా వెళ్ళిపోతుంటుంది హవరాకి అయితే. అండ్ వచ్చేసి ఫల్క్నామా ఎక్స్ప్రెస్ 12704 అనమాట. అండ్ మెట్రో కూడా ఉందన్నమాట పక్కనే మనకైతే. బాగా ఏడికి వస్తున్నాం. అండ్ ఇక మనమైతే వెళ్ళిపోదాం. మన ఫేవరెట్ లోకోమోటివ్ అయితే వస్తుంది. బాగా ఫైర్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం మనం వచ్చినాకైతే. WAP 7 లోకోమోటివ్. విశాఖపట్నం లింగంపల్లి బయట ట్రైన్ అయితే మస్తు ఖతర్నాక్ పోతే స్పీడ్లో తీయదు.
కానీ నార్మల్ ఓటింగ్ బట్ కానీ విశాఖపట్నం టు లింగంపల్లి క్రాసింగ్ ఉండడం వల్ల మనకైతే స్టాప్ వచ్చి ఇక్కడ వచ్చిన వెళ్తున్నా కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చలో బాయ్ బాయ్. వెల్కమ్ టు నల్గొండ. మా మ్యాక్సరూరు పోయి వచ్చేసిన కదా, మా మ్యాక్సరూరుకి అయితే ఇప్పుడైతే నల్గొండ. చలో కమాన్. నల్గొండ స్టేషన్ కూడా వచ్చేసి NLGDA అనమాట. మస్తు మంది ఇక్కడైతే ఉన్నారు వెయిటింగ్ అయితే ట్రైన్ కోసం అయితే. బాయ్ బాయ్. నల్గొండ జంక్షన్ అయితే కాదు నల్గొండ అనమాట. సో నల్గొండ ఎందుకు అసలు జంక్షన్ అంటే ఏంది, నల్గొండ అంటే ఏంటి, అసలు జస్ట్ నేమ్ ఉంటే అసలు ఏంది అది నాకు జస్ట్ జంక్షన్ అంటే ఏందో మీకు తెలిసేది కింద కామెంట్ చేయమని. లేకపోతే నేను కొంచెం పైన చెప్తాను జంక్షన్ అంటే అసలు ఏంటి, జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే అసలు ఏంది అనేది మేము అయితే బాయ్. లిటరలీ ఫస్ట్ బ్లాగ్ అయినా సరే ఖతర్నాక్ మాత్రం ట్రై చేస్తున్నాను నేనైతే లిటరలీ చెప్తున్నా. అండ్ ఇప్పుడైతే చూసుగా మీరైతే వ్యూస్ అయితే ఖతర్నాక్ ఉంది అనమాట. ఇక్కడైతే రిజర్వేషన్ వచ్చిన అన్నమాట. ఇక్కడ నాకు స్టేషన్ రావచ్చు అనిపిస్తుంది ఇక్కడైతే. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిర్యాలగూడ అనమాట. మనం ఇప్పటికి వచ్చేసి 147 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాం మిర్యాలగూడకి వస్తే మనం అయితే. అండ్ నెక్స్ట్ స్టాప్ అనమాట మిర్యాలగూడ అయితే. అండ్ ఐ థింక్ సో ఇదానికి కూడా మిర్యాలగూడ స్టేషన్ వచ్చేసి మొత్తం రెనోవేషన్ వర్క్లో ఉంది బయలుదేరాలి. WDG-3A లోకోమోటివ్. ఇది రెనోవేషన్ వర్క్లో ఉండిపోయింది అనమాట. అండ్ ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుందేమో కానీ. వెల్కమ్ టు మిర్యాలగూడ జంక్షన్ అయితే కాదు మిర్యాలగూడ అనమాట. వచ్చేసి మొత్తం తెల్లగా ఉంది బస్ స్టేషన్ అయితే మొత్తం. ఇక్కడైతే ఎక్కువ మంది అయితే ప్యాసింజర్స్ తెలియరు కానీ చూద్దాం ఎంతమంది అయితే ఎక్కుతారు ఇక్కడైతే. ఇక్కడే మనకు 5 minutes స్టాప్ అవుతుంది అనమాట మిర్యాలగూడ స్టేషన్లో అయితే. ఎక్కుతారు వస్తున్నారు కొంతమంది వస్తారు. బాయ్ నడు బాయ్. ఆగు టెన్షన్ లేదు, ఆగుతుంది. మెల్లగా వేస్తుంది స్లో డౌన్ అయితే మన ట్రైన్ అయితే. మెల్లిగా ఏ స్టేషన్ అర్థం కాలే కానీ ఇప్పుడైతే ఆగింది బాయ్. ఇక్కడ 1 minute స్టాప్ అయినట్టు నాకు తెలిసి, ఎక్కువ స్టాప్ అయితే లేదు ఇక్కడ. అంకుల్ అదృష్టం అని చెప్పాలి ఇంక ఇక్కడ 1 minute స్టాప్ ఉంది. నాడికోడి జంక్షన్ అటు నాడికోడి. వెల్కమ్ టు నాడికోడి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అంట బాయ్. జంక్షన్ రైల్వే స్టేషన్ ఏంటంటే ఏదైతే డివైడ్ చేస్తాం మనకి స్టేషన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి నాంపల్లి లైక్ డెక్కన్. సో అట్లా అనమాట జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే విడదీయడం అనమాట పార్ట్స్ లాగా. సో నాడికోడి జంక్షన్. బాయ్ బాయ్. ఇక్కడ లోకోమోటివ్ అవుతుంది బాయ్. గూడ్స్ ట్రైన్ బేటిగూర్లా. సో గైస్
స్టేషన్లో మనం 207 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాడు జర్నీలో అయితే మనం మొత్తం టోటల్ చేసినట్టయితే 793 కిలోమీటర్స్ అనమాట టోటల్ చేసి మనదైతే. అండ్ ఎప్పుడైతే మనం మంచిగా 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం ట్రైన్లో అయితే బాగా చేసిన వేరైతే అండ్ ఇంకా మస్తు అయితే మనకైతే ఇక్కడైతే మనకు రెడ్ సిగ్నల్ అయితే చేసాను ముంగడ. సో అది ఫస్ట్ టైం అయితే దిగినా పోయి ట్రైన్లోకి వెళ్ళి అయితే ఇప్పుడైతే రెడ్డి కూడా మన స్టాప్ ఇక్కడ తాగిందనమాట ట్రైన్ అయితే. వందే భారత్కి క్రాసింగ్ ఉన్నట్టుంది నాకు తెలిసి పక్క నుంచి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. సో ప్రెజెంట్ వచ్చేసి మనం 226 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం ట్రైన్లో మాత్రం బైక్. సో అయితే ఇంటికాడ తెచ్చుకున్నాం అనమాట మన రైస్ పెరుగు అండ్ మైరడల్ అనమాట. సో మనైతే ఇప్పుడు తినేదాం రైస్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి మనకు చూసినట్టయితే 7:30 అవుతుంది అనమాట. మనమైతే తినేదాం ఇప్పుడైతే బాయ్. क्या रे जोटे तेरा टिकट निकाल तेरा टिकट निकाल रे. क्या रे ऐसा रा खाना खा रहा. వెల్కమ్ టు గుంటూరు బాయ్. గుంటూరుగా వచ్చేస్తాం అనమాట మనం అయితే ఇప్పుడైతే. గుంటూరు స్టేషన్ కూడా వచ్చేసి GNT అనమాట గుంటూరు స్టేషన్ కూడా. ఇక్కడ కూడా మస్తు మంది ఉంది పబ్లిక్ అయితే దిగుతూరు ఎక్కుతూరు అనమాట. జస్ట్ ఇప్పుడే తిన్నా అనమాట నేనైతే. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు చూసినట్టయితే 8-7 అవుతుంది. తొందరగానే వస్తుంది, డిలే అయితే లేదు ట్రైన్ అయితే. తొందర టైం నడుస్తుంది ట్రైన్ మనదైతే. మన దగ్గర అయితే 220 కిలోమీటర్స్ అయితే అయిపోయింది అనమాట. అయితే చూస్తున్నా మొత్తం మధ్యలో చూస్తారు మన స్టేషన్ అయితే 220 కిలోమీటర్స్ కంప్లీట్ అనమాట. ఇంకా మస్తు మనకైతే పోవాల్సింది అయితే 781 కిలోమీటర్స్ పోవాలి, 793 కిలోమీటర్స్ పోవాలన్నమాట మనం అయితే. ఈ ట్రైన్లో అయితే ఫాస్ట్ బకాయి చేస్తుంది ట్రైన్ అయితే బై. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే లేదు మనదైతే. అండ్ ఇంకా మూడే చేశారు మీరైతే గైస్. ఇప్పటిదాకా థమ్స్అప్ తీసుకోండి బై. 40 రూపీస్ థమ్స్అప్, ఇక్కడ 50 రూపీస్ థమ్స్అప్ అనమాట. ఇంకా స్టేషన్లో ఉంటేదే అనమాట ప్రాబ్లం అయితే గైస్. లిటరల్లీ చెప్తున్నా 40 రూపీస్ థమ్స్అప్ని 50 రూపీస్ అమ్ముతారు. అట్లా ఉంటుంది ఆ స్టేషన్లో అయితే మొత్తం మార్కెటింగ్ అయితే. మస్తు సేపటి దాకా ఇష్యూ అనమాట బై. గుంటూరులో మాత్రం ఒక గంట ఆపేస్తుంది మాట వచ్చి అయితే. టైం వచ్చేసి ఇప్పుడు చూసినట్టయితే 8:39 అవుతుంది బాయ్. 40 మినిట్స్ వరకు ఆపే మన ఇక్కడ గుంటూరు అయితే. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా విజయవాడ. చలో ముంగటే చూస్తాం విజయవాడలో అయితే. గాయస్ కృష్ణారావు అయితే మనం క్రాస్ అవుతున్నాం ఇప్పుడు వచ్చి చూస్తారా మీరైతే. మనది స్లో చేసి మొత్తం ఎందుకో రివర్ మీద అయితే నాకేం అర్థమైతే లేదు కానీ కృష్ణా రివర్. కంపల్సరీ ఆపేసాడే నాకు తెలిసి. అరే భయ్యా రివర్ మధ్యలో ఆపేసిండు ఖాళీ. వాటర్ అయితే ఏం కనిపిస్తలే భయ్ నాకైతే. బాయ్ రివర్ మీద ఆపేసి మనోడైతే ట్రైన్ బైగన్ అయినా మెల్లగా పోతుంది పట్టురి. స్లోగా పోతుంది మొత్తం ట్రైన్ మీదకి వెళ్ళి. కింద మొత్తం వాటర్ అవుతున్నాయి అనుకుంటా. బోట్ అవుతుంది. ఓ మై గాడ్ భయ్యా ఖాళీ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో పక్కన రైల్వే ట్రాక్ ఉందన్నమాట. దాని పక్కన వాళ్ళ హైవే ఉందన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన విజయవాడ అనమాట. విజయవాడకు ముంగడ క్రాసింగ్ ఉన్నట్టుంది నాకు తెలిసి. అందుకే ఆపినట్టుండి నాకు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టైం వచ్చేసి చూసినట్టయితే బాయ్ 9:25 అవుతుంది. అసలు 9:40కి రావాలి కానీ మస్తు తొందర నడుస్తున్న ట్రైన్ అనమాట. అసలు డిలే లేదు ట్రైన్ అసలుకి. అండ్ ఇక్కడైతే రివర్కి మధ్యలో వదిలేసింది బాయ్ నాకైతే. అండ్ ఇంకా ముంగడే చూద్దాం విజయవాడలో అయితే. ఇక ఇంతసేపు ఆపుతాడేమో ఏడైతే. పక్కన ట్రాక్ అయితే పోతుంది అనమాట ట్రైన్ అయితే. గైస్ పక్క ట్రైన్ అయితే పోతుంది అనమాట. చూస్తున్నా మీరైతే. ట్రైన్ అయితే పోతుంది అనమాట. మళ్ళీ పక్క ట్రాక్ నుంచి అయితే ఎప్పటికీ 2 ట్రైన్లు అయితే పోయినాయి మీదకెళ్ళి అయితే.
మళ్ళీ సెకండ్ ట్రైన్ అనమాట. 20 minutes నుంచి ఇక్కడ ఆపేసాను రివర్ మీద. అసలు ఏమైందేమో. ఇక్కడ అంకుల్ అయితే ఫోటో తీస్తుండే ఆ ట్రైన్ అయితే. హైలైట్ ఆపేసింది మొత్తం, కింద అనిపిస్తుంది అది మొత్తం హైలైట్ ఏంటంటే. కానీ అంత క్లారిటీ వస్తలేదు, బట్ చూడనీకైతే మస్తుందా రియాలిటీలో అయితే ఇదైతే. ఇది నాకు తెలిసి వెళ్ళిపోయినాక నాకు ఫ్రీ వచ్చాను కదా మనకు తెలిసి. విజయవాడలో క్లియర్ ఉంది ప్లేస్ మనకైతే మన ట్రైన్కి అయితే. సో అందుకని చెప్పి అది క్లియర్ చేసి మనకు ఇచ్చినట్టు నాకు తెలిసి. ఇది స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ అది వెళ్ళిపోయిన తర్వాత. అదైతే బాగా ఇస్తుంది మొత్తం ట్రాక్ అయితే. అండ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. లోకో షెడ్ అనుకుంటే విజయవాడ నాకు తెలుసు. అంటే లోకో షెడ్ ఇది. ఫైనల్లీ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ అంకుల్ కూడా వీడియో ఇస్తుంది అప్పటి నుంచి నాతోనైతే పోయి ఐఫోన్ ఇస్తుంది అంకుల్ అయితే. అండ్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో తర్వాత ఇప్పుడు విజయవాడకి అయితే 330 kilometers కంప్లీట్ చేసాం అనమాట మన జర్నీలో అయితే. అండ్ ఇంకా చాలా టైం మనకు చాలా వెళ్ళలేదు అనమాట. ఇంకైతే 330 kilometers కంప్లీట్ అయితే రైట్ నౌ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి టైం వచ్చేసి ఇప్పుడు ఆన్ అయితే వాచ్ అయితే ఇప్పుడు వచ్చేసి 9:40 అవుతుంది అనమాట. మన ట్రైన్ 9:40కి రావాల్సింది, 6 minutes ఎడిగితే వచ్చింది అనమాట మన స్టేషన్కి అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి చూస్తారు కదా 9:47 అయితే ఇప్పుడు టైం వచ్చేసి. 9:40కి రావాల్సిన ట్రైన్ 6 minutes 7 minutes ఎడికి వచ్చింది అనమాట. మళ్ళీ కవర్ అయిపోతుంది మనం కొట్టేస్తాం, హైలైట్ కొడుతుంది ఫాస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే బాయ్ చూసిరా మీరైతే ఇక్కడ అంకుల్ అయితే ఫోటోలు ఆగ్రీ కొట్టేస్తుంది మనతోనైతే కొలాబరేట్ అయ్యి. 15 Robux కొడుతున్నారు రెడ్డి. తక్కువ కాదు ఏదో ఫోన్ భయ మన అనుకోళ్ళు అయితే. ప్లాట్ఫామ్ అక్కడ సైడ్ వచ్చింది, మనమైతే మొత్తం ఇక్కడ కూర్చుని అంతా కూర్చుని అనమాట. మనకైతే అక్కడ సైడ్ ఓనికైతే లేదు. సో చూద్దాం ఎట్లయినా. సిచ్యువేషన్ మనకు వచ్చేసి 6 minutes స్టాప్ అయింది అనమాట. 6 minutes స్టాప్ అయితే అండ్ ఇద్దరు స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ అయితే. 6 minutes స్టాప్ అవుతుంది మనకి. ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోతుంది నాకు తెలిసి అనమాట. ఛార్జింగ్ అయితే ఫోన్ లేదు, ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెడతా. నెక్స్ట్ స్టాప్లో మనం అయితే కలుసుకుందాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే గోదావరి రివర్ మీద ఉన్నాం అనమాట. గైస్ మీరైతే చూసారు లిటరల్లీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ రివర్ అనమాట క్రాసింగ్ వచ్చేసి మనదైతే. అండ్ ఇప్పుడైతే చూసారు గోదావరి రివర్. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రాజమండ్రి అనమాట. అండ్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేరు ప్లీజ్ లైక్ చేసేరి. వెల్కమ్ టు రాజమండ్రి. సో గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ చూసినట్టయితే 12 అవుతుంది అనమాట. బై 12 లెవెల్కి వచ్చింది అనమాట రాజమండ్రికి అయితే. అండ్ రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి మనకి ఆర్జేవై. పబ్లిక్ అయితే ఉంది ఇక్కడైతే. అండ్ సో గైస్ ఇప్పటి వరకు అయితే మనం 462 kilometers కంప్లీట్ చేసాం అన్నమాట జర్నీలో అయితే మనమైతే. అండ్ వాయమ్మో ఎవరినైనా ఇడెవరు రన్నింగ్ రేస్ అయితే పెట్టారు మన ఆల్రెడీ. అండ్ మనమైతే 462 kilometers కంప్లీట్ చేసాం ఈ ట్రైన్లో అయితే. అండ్ ఇంకా వెళ్ళాలన్నమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటంటే చెక్ చేస్తాను నేనైతే ఇప్పుడు మళ్ళీ. అండ్ వీడైతే పబ్లిక్ మంచిగానే ఉంది, కానీ మనకు స్టాప్ ఉన్నట్టుంది ఇక్కడ. చూడాలి ఒకసారి, స్టాప్ ఉన్నట్టుంది. 5 minutes స్టాప్ అవుతుంది మన వీడైతే. బాయ్ బాయ్ రాజమండ్రి శివ బాయ్. వచ్చేసిన అనుకోకాలి మీ ఊరికైతే వెళ్ళిపోతున్న వాళ్ళ మన శివబాయ్ ఊరు అనమాట. ఫైనల్లీ వెల్కమ్ టు విశాఖపట్నం. బాయ్ మార్నింగ్ చూసిరా ఇప్పుడు వచ్చేసి 3:17 అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చేసి VSKP అనమాట గైస్.
అమ్మ సార్ రాత్రి మొత్తం నిద్రలేదు భయ్ మొత్తం భయ్ అని చెప్పాలంటే సార్ మొత్తం జాగారం అయితే చేసినాం అనమాట. అండ్ ఇప్పుడైతే మనమైతే ఇంకా వెళ్ళాలన్నమాట. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి 662 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అన్నమాట. ట్రైన్ జర్నీ మాత్రం బై చూస్తున్నారు కదా, 662 కిలోమీటర్స్ కంప్లీటెడ్ బై ఖాళీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనదైతే ఇప్పుడైతే. సో గైస్ మనకి ఇంకట్లు వచ్చిందంటే మనకు ఈ టీన్ వచ్చేసి మనకి 1998లో స్టార్ట్ అయింది అనమాట బై. మనకు ఫలక్నామా ప్యాలెస్ వచ్చిన తర్వాత దీనికి పెట్టడం జరిగిందన్నమాట, ఫలక్నామా ఎక్స్ప్రెస్ అని చెప్పడం మాదిరి. అండ్ దీని సర్వీస్ వచ్చేసి October 15 స్టార్ట్ అయింది అనమాట 1998 నుంచి అయితే. అండ్ ఇప్పటివరకు అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ అనే ఇంకా పేరు పొంది ఇంకా అట్లా నడుస్తుంది అనమాట గైస్ చూస్తున్నారు మీరైతే. ఇక్కడ వచ్చేసి మనకి 40 minutes స్టాప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ముంగడ చేసేసారు. ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ అట్లా లోకోమోటివ్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట మా విశాఖపట్నంలో అయితే పోయి. అండ్ వచ్చేసి మన ట్రాక్ చేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి. నాకు తెలిసి మనకే అనుకుంటాను, నాకు తెలిసి LGD భారత్ రైల్. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ఫైనల్లీ గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనం టైం చూసినట్టయితే 5 అయితే అనమాట. మనదైతే ట్రైన్ 20 minutes అయితే లేట్ నడుస్తుంది. మళ్ళీ చూద్దాం మళ్ళీ కవర్ చేసాడు వెళ్ళాడు. ప్లాట్ఫామ్ మనకు అక్కడ సైడ్ ఉంటుంది అనమాట, అక్కడైతే ఫుల్ రష్ ఉన్న వాళ్ళు ఇక్కడ సైడ్ చూస్తున్నాను అనమాట వీడియో మాత్రం. అండ్ అట్లనే గుడ్ మార్నింగ్ అందరికీ బాయ్. చలో విజయనగరం జంక్షన్. అండ్ దీంతో మనకి 723 కిలోమీటర్స్ కంప్లీట్ అయినాయి అనమాట. అండ్ ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి మన ఫైనల్ స్టాప్ అన్నమాట శ్రీకాకుళం అయితే. ఫైనల్లీ అరైవ్డ్ టు శ్రీకాకుళం బై రోడ్ అయితే. ఫైనల్లీ అరైవ్డ్ అనుకోరు. ఇప్పుడైతే ఎవరా వెళ్ళిపోతా ట్రైన్. అరే పైనుంచి పోవాలంట బాయ్, అంటే పైనుంచి అయితే ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 2 minutes స్టాప్ అవుతుంది అనమాట. అండ్ ఇది ట్రైన్ వచ్చేసి మనకి రైలు రెగ్యులర్ రన్ అవుతుంది. అరే నా చెప్పు పోయింది మళ్ళా. ఈ ట్రైన్ వచ్చేసి రెగ్యులర్ రన్ చలో బాయ్ బాయ్. రైట్ మళ్ళా రైట్ నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. ఈ ట్రైన్ అయితే మనం హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫల్క్నామా. అండ్ మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బాయ్. ఆ చెప్పు అయిపోయింది బాయ్ లిటరల్లీ. సరే రైట్ బాయ్ బాయ్. ట్రైన్ అయితే 2 minutes స్టాప్ ఇచ్చింది అనమాట మనకి ఇక్కడైతే. ఇక్కడ వచ్చి రెగ్యులర్ ఈ రూట్లో అయితే మనకు 2 ట్రైన్స్ అనమాట. ఒకటి వచ్చేసి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట గైస్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తే మనం అది కూడా తీద్దాం పార్ట్ 2 దాని మీద అయితే ట్రైన్ ట్రావెల్ మీద. అండ్ మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఎంత నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఇంకా ముంగడ చేసే కంటెంట్ క్రేజీ రాకపోతే మన ఛానల్ అయితే. And please subscribe. First time చేసిన నర్వస్ ఫీల్ ఉండే. అండ్ ముంగడు